హాయ్ అండి, వెల్కమ్ టు జీవిత చక్రం. నేను విమలి మహేష్ని. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. ఓకే, నా గురించి చెప్పడానికి మా మాయని పెళ్లి చేసుకోవడం అయింది. చేసుకొని నాకు ఒక పాప, ఇద్దరు బాబులు. అట్లాగే మేము హైదరాబాద్కి వచ్చాము. మా వారు, నేను, మా పాప, ఇద్దరు బాబులు. నాకు చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాము. నా పిల్లల్ని ఒక స్టేట్లో మంచిగా చదివించి అందరు కూడా స్టేట్లో ఉన్నారు. సో హ్యాపీ. అది భగవంతుడు నిర్ణయం, మన చేతిలో కూడా ఏం లేదు. డబ్బు ఉన్న వాళ్ళు కూడా అంత చేయలేదు. సో అది నాకు దేవుడిచ్చిన గాడ్ గిఫ్ట్ అనమాట. సో నాకు మంచి భర్త, పిల్లలు. సో నాకు గాడ్ గిఫ్ట్ లైఫ్లో నేను మర్చిపోలేను. ఫస్ట్ నా గురించి చెప్పాలి కదా, అసలు ఎలా సినిమా ఫీల్డ్లోకి వచ్చాను ఏంటని. మాది గుడివాడండి. నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. క్లాసికల్ డ్యాన్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. యాక్టింగ్ అంటే అప్పుడే స్కూల్లోనే చదువు వచ్చేది కాదు, కానీ యాక్టింగ్ బాగా స్టేజ్ల మీద డాన్స్లు కానీ యాక్టింగ్ చేస్తుండేదాన్ని. అప్పట్లోనే చాలా ఇష్టం నాకు. సో అట్లాగా ఒకసారి టీవీ సీరియల్స్, అప్పుడు దూరదర్శన్ పెద్దగా ఏం లేవు, ఈటీవీ అట్లా ఉండేవి. నేను కూడా అట్లా మాయా నేను కూడా వెళ్తాను, సీరియల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే పాపం మా హస్బెండ్ నన్ను చాలా సపోర్ట్ ఇచ్చి, ఓకే ఫస్ట్ అయితే యాక్టింగ్ నేర్చుకోవాలి కదా. అంటే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న అభినయం అంటే ఉంటాయి, కానీ జనాలందరూ ఉంటారు, 100 మంది ఉంటారు. వాళ్ళ ముందు డైలాగ్ చెప్పాలి, చెప్పకపోతే పరువు పోద్ది, మనకి ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. అందువల్ల ఒకసారి కొంచెం మనం వెళ్ళి యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పి నేను యాక్టింగ్ సత్యవాది గారు యాక్టింగ్ నేర్పించారు. మావయ్య గారు తీసుకెళ్ళి ఆయనే సపోర్ట్ చేశారు. ప్రతిదీ కూడా నా వెనకాతలు వచ్చి సపోర్ట్ చేసి బ్యాక్ బోన్గా నుంచున్నారు. ఆయన లేకపోతే ఈరోజు ఇన్ని సినిమాలు చేసినాను కాదు, ఇంత పేరు వచ్చేది కాదు నాకు. సో తీసుకెళ్ళి వెళ్ళేదాన్ని, వెళ్ళి యాక్టింగ్ నేర్చుకునేదాన్ని, వచ్చేదాన్ని. చాలా సినిమాలు చేశాను, సీరియల్స్ చేశాను. మూవీస్లో ఎన్నో ఒడిదుడుగులు, కష్టాలు పడ్డానే వస్తూనే ఉన్నాను. చాలామంది అన్నారు నువ్వు పనికిరావు అంటే. నేను కొంచెం సాఫ్ట్గా అలా ఉండేదాన్ని. ఎంఏ యాక్టింగ్ పనికిరాదని చాలామంది యాక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అదే యాక్టర్లు చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ షూటింగ్కి కూడా పిలిచి క్యారెక్టర్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో హ్యాపీ. సో అట్లా అనమాట. నా ఓన్గా ఎవరు సపోర్ట్ లేకుండా, ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరు పేరు చెప్పుకోకుండా నేనే కష్టపడి పైకి వచ్చానండి. 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు తర్వాత రామానాయుడు గారితో వర్క్ చేయడం, ఆయన సపోర్ట్ ఉండడం నిజంగా నాకు ఇప్పుడు ఎన్నో జన్మల పుణ్యం. నిజంగా అలాంటి మహానుభావులతోటి నాగేశ్వరరావు గారు కానీ, నాయుడు గారు కానీ, దాసనారాయణరావు గారు, ఈవి గారు కానీ, వీళ్ళ నలుగురు నాకు 4 పిల్లర్స్ అండి. నాకు చాలా సపోర్ట్గా ఉండేవారు. చాలా హ్యాపీ అనమాట. నేను ఎప్పుడూ ఆఫీసులకు వెళ్ళి క్యారెక్టర్లు ఇవ్వండి అని అడగల. పాపం వాళ్ళు నాకు సపోర్ట్గా ఉండి చెప్పేవాళ్ళు. నేను చేశాను సినిమాలు, సీరియల్స్ చేశాను. నా పిల్లలు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మమ్మీ ఇలా చెయ్యి అలా చేయని చెప్పేవారు. మా వారు కూడా అట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బాగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. నా సినీ ప్రస్థానంలో కొన్ని ఒడిదుడుగులు కూడా ఉన్నాయండి. చాలా ఒడిదుడుగులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే, సినీ ఫీల్డ్ అంటే మీకు తెలియదు ఏం కాదు. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని వాళ్ళ అవతలోడు అనే మాటలు మనం భరాయించే ఇది ఉండాలి. నేను అప్పట్లో చాలా మాటలు అనేవాళ్ళు, అయినా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఏదో చాలా ఏదన్నా కానీ నా వేలో నేను ఉండేదాన్ని, నా హద్దులో నేను ఉండేదాన్ని. సినీ ఫీల్డ్లో మనం ఏంటంటే కొంతమందికి నాకు ఇప్పుడు ప్రజెంట్ క్యారెక్టర్స్ ఎందుకు రావట్లేదని చాలామంది అడుగుతున్నారు. మళ్ళీ మీరు ఎందుకు చేయట్లేదు మేడం, ఎవరెవరు వస్తున్నారు, మీరెందుకు రావట్లేదు సీరియల్స్లో, మీరెందుకు బాగుంటారు కదా, అమ్మగా మీరు పనికొస్తారు కదా, ఎందుకు మీ క్యారెక్టర్లు ఇవ్వట్లేదు అని క్వశ్చన్ ఇస్తారు. సో దానికి సమాధానం చెప్తున్నా. నాకు ఎందుకు ఇవ్వట్లేదంటే, నేను ఒకప్పుడు మేనేజర్ల దగ్గర నేను చెప్పని పేర్లు హెల్ప్ చేసి వాళ్ళు నాకు మళ్ళీ కృతజ్ఞతగా నా ఎండుపోటు వచ్చారు. నేనంటే క్యారెక్టర్లు ఇవ్వకపోగా మళ్ళీ నా మీదే బ్యాడ్గా ఇచ్చేసి, నేను ఒక క్యారీవేర్ అడగను, ఒక వాటర్ బాటిల్స్ అడగను, నేను ఫుడ్ అడగను, ఏం అడగను. రికమెండేషన్ కూడా రీజనబుల్గానే తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటానంటే నాకు ఇంట్రెస్ట్, ఫ్యాషన్. 30 సంవత్సరాల నుంచి ఉన్నాను, నాకు ఫ్యాషన్ అది. వెనకాతలు బ్యాక్ మాట్లాడుతూ ఉంటారు, అవి నాకు చేత కాదు. సో నేను ఓపెన్గా మాట్లాడుతాను. అది నచ్చదు కొంతమందికి, నచ్చకపోయినా నాకు నష్టమేం లేదు.
నాకు భగవంతుడు ఉన్నాడు. సో నేను దేవుడినే నమ్ముకుంటాను. నేను మణి మహేష్ కావాలి క్యారెక్టర్ కనిపిస్తే 100% తప్పనిసరిగా వచ్చి నేను చేస్తానండి. ఏ క్యారెక్టర్ని చేస్తాను. ఏ క్యారెక్టర్ అంటే అప్పుడు మదర్ క్యారెక్టర్స్ ఎవరు కూడా ఇవ్వట్లేదు. సో మళ్ళీ నేను కింద కూర్చొని లేవలేకపోతే కూడా చాలామంది అవమానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ నేను భరాయించానండి. చాలా భరాయించి వచ్చాను ఇండస్ట్రీ నుంచి. పట్టించుకునేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఎదురుగుండా మాట్లాడితే నేను రియాక్ట్ అవుతాను, వెనకాతలు మాట్లాడేది పట్టించుకోను. అట్లా నా జర్నీ జరుగుతూ ఇన్ని సినిమాలు సీరియల్స్ చేసుకుంటూ హ్యాపీగా వచ్చాను. కొన్ని సినిమాలకి ప్రొడ్యూస్ చేసి కొంచెం లాస్ అయిపోయానండి. లాస్ అయిపోయి ఎంత హైలో ఉన్నదాన్ని టోటల్గా డౌన్ అయిపోయాను. అప్పుడు పిల్లలు అంటే కొంచెం మిడిల్లో ఉన్నారంటే కొంచెం అంటే 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన పిల్లలు ఆ టైంలో మొత్తం డౌన్ అయిపోయారు. డౌన్ అయిపోతే ఎట్లా పిల్లలు భవిష్యత్తు ఏంటి, ఏం చేయాలని అర్థం కాక నాకు చాలా చాలా టెన్షన్ పడుతుంది. మా వారి బిజినెస్లో ఆయనకి హెల్త్ బాగోదు, ఆయనకి లాస్ వచ్చి నిజంగా ఎలా అంటే పైన ఉన్న కింద పడిపోయారు. జీరోలోకి వచ్చేసాం టోటల్గా. జీరోలోకి వచ్చేసి అప్పుడు పడ్డ అవమానం నిజంగా చాలా చాలా ఆర్ములండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో ఏడవను, ఎందుకంటే నేను స్ట్రాంగ్. మా పిల్లలు అంటారు మమ్మీ నువ్వు స్ట్రాంగ్ మమ్మీ అంటారు. సో ఏంటంటే నా పిల్లల్ని ఇలా కాదు అమెరికా పంపించి చదివించాలి, నేను చదువుకోలేదు, నా పిల్లల్ని చదివించాలి రేపు పట్టుదల నాకు మొదలైంది. ఏదైతే అయిందని చెప్పి అన్నీ అమ్మేసుకొని కార్లు, బైకులు, గోల్డ్ అన్నీ కూడా అమ్మేసుకొని నా పిల్లల్ని ముగ్గురిని కూడా స్టేట్లో చదివించాలండి. ఎందుకంటే ఆ పిల్లలు అక్కడ ఉండేవాళ్ళు అక్కడ చదవాలని పంపించాను. ఆ పిల్లలు కూడా మా పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళు కష్టపడి అక్కడ కూడా వాళ్ళు వర్క్ చేసుకొని మమ్మీ సినిమా ఫీల్డ్ కదా, యాక్టర్ కూతురు కదా అని నా కూతురికి ఏ రోజు గర్వం లేదు, నా కొడుకులకి ఏ రోజు గర్వం లేదండి. అసలు నేను చెప్పలేదండి ఎవరికి నా పిల్లలు ఉన్నారు ఇంకోటి నేను చెప్పలేదు. సినిమా ఫీల్డ్కి తెలియదు, నా ఫ్యామిలీ గురించి ఎప్పుడు కూడా నేను బయట పెట్టలేదు. నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను షూటింగ్ చేశాను, ఇంటికి వచ్చాను, నా ఫ్యామిలీ కావాలి అంతవరకు. నాకు నా ఫ్యామిలీ గురించి చెప్పే అంత అవసరం అయితే లేదు ఇండస్ట్రీకి, నేను చెప్పుకోలేదు. ఇక నా పిల్లలందరూ కష్టపడి ముగ్గురు కూడా చదువుకున్నారండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చదివించిన వరకు నేను సపోర్ట్ ఇచ్చాను. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగాలు తెచ్చుకొని ఈరోజు ఒక మంచి పొజిషన్లో ముగ్గురు కూడా హ్యాపీగా జాబులు చేసుకుంటూ ఉన్నారండి. అది నిజంగా దేవుడు. నేను చేసిన 10 మందికి చేసి చెప్పకూడదు అంటారండి. నేను చాలా హెల్ప్ చేశాను. నేను కానీ మా వారు కానీ చాలామంది హెల్ప్ చేశాను. ఆ హెల్పే ఈరోజు నా బిడ్డలు కాపాడి ఈరోజు నా బిడ్డలు ఒక మంచి పొజిషన్లో పెట్టి ఎవరు పాపకు కూడా మ్యారేజ్ అయిపోయింది. మంచి అల్లుడు గారు దొరికారు. నిజంగా ఆయనకి ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి అల్లుడు దొరకరు. నాకు ఆయన కూడా గాడ్ గిఫ్ట్ అండి మా అల్లుడు గారు రావడం. మా కోడలు చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చాలా మా ఇద్దరు అండర్స్టాండింగ్, లవ్ మ్యారేజ్లే కాబట్టి అండర్స్టాండింగ్. క్యాస్ట్తో సంబంధం లేదు మాకు, కులాలు మతాలతో మాకు పని లేదండి. మా వారు కమ్యూనిస్టు, అసలు అట్లాంటి గురించి అసలు పట్టించుకోము మేము. మా పిల్లలు వాళ్ళని అర్థం చేసుకున్నారా, వాళ్ళిద్దరూ బాగున్నారా, వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ ఉందా, ఓకే మీకు అండర్స్టాండింగ్ ఉంటే ఓకే చేస్తామని చెప్పి ఇద్దరికి, పాపకి ఎట్లాగే చేస్తా, బాబుకి ఎట్లా చేస్తాం. ఇంకా చిన్న బాబు ఉన్నాడు మ్యారేజ్కి, ఆ బాబు కూడా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను. నేను చేసిన సినిమాలు అయితే కత్తికాంతరలో మంచి పేరు వచ్చిందండి. శంభో శివశంభో కానీ, గోల్కొండ హై స్కూల్ కానీ చాలా మంచి పేరు వచ్చింది. కత్తికాంతర అయితే చోటు క్యారెక్టర్ అసలు హైలైట్. ఆ క్యారెక్టర్ నాకు సెకండ్ హాఫ్ నుంచి ఎండింగ్ వరకు 10 సీన్స్ నా మీద ఉన్నాయంటే రియల్లీ నిజంగా ఈడీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఆయన కనుక బతుకుంటే నన్ను హీరోయిన్ చేస్తా అన్నారు. నాకు ఇష్టం లేదు సార్ అంటే, లేదు నువ్వు హీరోయిన్గా చాలా బాగుంటావు, హీరోయిన్గా చేస్తా అన్నారు. ఆయన ఉంటే నాకు చాలా క్యారెక్టర్స్ వచ్చాయి, చాలా మంచి మంచి ఆఫర్లు వచ్చాయి. సో బ్యాడ్ లక్.
సో ఆయన ఎక్కడున్న ఆత్మ శాంతించాలి, ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి. అట్లాగే నాకు రామానాయుడు గారు కూడా మంచి సపోర్ట్ చేసేవారు. నిజంగా నాకు వాళ్ళందరూ కూడా దేవుడిచ్చిన గాడ్స్ అండ్ వాళ్ళంతా బ్యాక్ బోన్. నాకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి వాళ్ళకి, జన్మంతా రుణపడి ఉంటా వాళ్ళకి. నిజం చెప్పాలంటే నేను ఇండస్ట్రీలో ఇంత మంచి పేరు తెచ్చుకున్న మణి మహేష్ అంటే సో హ్యాపీ అండి వాళ్ళ వల్లే. మూవీస్ చేస్తూ ఉండగా నాకు సీరియల్స్లో ఆఫర్స్ వచ్చినాయి. సీరియల్స్లో ఆఫర్స్ వచ్చినప్పుడు పసుపు కుంకుమ అనమాట. అంటే అంతకుముందు అంత గోరింటాకు అవి చేసుకుంటూ వచ్చాను. మదర్ రోల్స్, హీరో మదర్ రోల్, హీరోయిన్ మదర్ రోల్స్ చేసుకుంటూ వచ్చాను. బట్ నాకు అన్నపూర్ణ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా మదర్ క్యారెక్టర్ ఉంది హీరోకి, చేస్తారా అని. అమ్మ ఇంకా అన్నపూర్ణ వాళ్ళు పిలిచారంటే సో హ్యాపీ, ఇంకా వెళ్ళాను. సో లక్కీగా నాకు ఆలీ మదర్ క్యారెక్టర్ వచ్చింది పసుపు కుంకం సీరియల్లో. తర్వాత ఇంకా సీరియల్స్ వస్తూనే ఉన్నాయి, చాలా సీరియల్స్ చేశాను. రౌడీ గారు పెళ్ళం అని చెప్పి చేశాను. రీసెంట్గా తర్వాత గౌరమ్మ సీరియల్లో చాలా మంచి క్యారెక్టరు, చాలా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి, చాలా మంచి క్యారెక్టరు. కాకపోతే నానమ్మ క్యారెక్టర్ చేశాను హీరోకి. సో హ్యాపీ. ఈ రోజుల్లో అన్ని క్యారెక్టర్లు చేయాలండి. ఒక వల్గరాలిటీ తప్ప ఒక హోమ్లీగా అమ్మ క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ ఏదన్నా మంచి క్యారెక్టర్స్ వస్తే మేనత్తగా కానీ విలన్గా కానీ తర్వాత నానమ్మ కానీ ఇట్లాంటి ఏదైనా మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పనిసరిగా నేను చేస్తానండి. తప్పనిసరిగా మీరందరూ కూడా నాకు ఇవ్వాలి, ఆఫర్స్ ఇవ్వాలి. మణి మహేష్ ఇక్కడే ఉంది, యూఎస్లో లేదు. ప్లీజ్ అందరూ కూడా నాకు క్యారెక్టర్స్ ఇవ్వండి. అట్లాగా నా జర్నీ జరుగుతూ హ్యాపీగా లీడ్గా జరుగుతుంది. ఒకటండి, మనకి కన్నడ వాళ్ళు వస్తున్నారు. మన తెలుగు వాళ్ళకి తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనేది నేను ఎన్నిసార్లు అడిగాను. తెలుగు వాళ్ళకైతే ఆఫర్స్ రావట్లేదు. ఎవరినో 10 మందిని కన్నడ వాళ్ళు పెడితే 2 తెలుగు వాళ్ళు పెడుతున్నారు. ఇచ్చిన వాళ్ళకే చూపించిన వాళ్ళనే చూపిస్తున్నారు. నాకెందుకు రావట్లేదని ఇప్పటికీ క్వశ్చన్గా మార్క్ అండి. ఎందుకు రావట్లేదు నాకు, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. దయచేసి ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్స్ కానీ మేనేజర్లు కానీ కో డైరెక్టర్స్ కానీ నా వీడియో చూస్తుంటే నేనైతే ఎవరికి ఎప్పుడు కూడా నాకు అది కావాలి ఇది కావాలని డిమాండ్ చేయలేదు. సో నాకు ఫ్యాషన్, ప్లీజ్ అందరూ కూడా మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మీ సీరియల్స్లో మూవీస్లో ఆఫర్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా.